కీర్తన గ్రంథం 34వ కీర్తన 6వ వచనము 7వ వచనము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. చాలండి. చదవబడిన ఈ వాక్యం లేఖన భాగాల్లో ఈ మొదటిగా మనం చదువుకున్న మాట ఏదైతే ఉందో ఈ మాట తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆలకించి ఏం చేస్తున్నాడంటే రక్షిస్తున్నాడు అని అతనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు కీర్తనకారుడే. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన లేదా నా మొర, నా విజ్ఞాపన ఆలకిస్తున్నాడు. ఆలకించడమే కాదు, ప్రతి పరిస్థితిలో నుండి ఆయన నన్ను విడిపించి బాగు చేసి రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. చాలా బాగుందండి వాక్యం లేఖన భాగం. సహజంగా మన ప్రార్థన దేవుడు వింటున్నాడా అని అంటే 100% వింటాడండి. 100% వింటాడు దేవుడు. ఏ రోజు మన ప్రార్థన వినని దేవుడుగా లేదేమో, వింటాడు. ఇంకా వినడేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆయన ఎంత పౌరుషం కలిగినాడు అంటే ఆయన అంటాడు, నేను కనులుండి చూడలేను అనుకుంటున్నావా, చెవి నుండి వినడవాడు అనుకుంటున్నావా, నోరుండి మాట్లాడవాడు అనుకుంటున్నావా, చేతి నుండి సహాయం చేయవాడు అనుకుంటున్నావా? పౌరుషం కలిగినాడు. నేను వింటున్నాను, చూస్తున్నాను, మాట్లాడగలను, చేతలు కూడా చూపించగలను అంటాడు. అన్యజనుడి విగ్రహములు వెండివి, బంగారు, కానీ అవి చెవి నుండి వినవు, కన్నుండి చూడవు, నోరుండి మాట్లాడు. కానీ నేను నోరుండి మాట్లాడుతాను, కళ్ళు ఉన్నాయి చూస్తున్నాను, చెవులున్నాయి వింటున్నాను. కాబట్టి మన ప్రార్థన వింటున్నాడు. అయితే మరి మన ప్రార్థనకి సమాధానం దొరుకుతుందంటే దొరకదు. మన ప్రార్థనకి సమాధానం దొరుకుతుందంటే దొరకదు. ఎందుకు దొరకదంటే ప్రార్థన ఆయన వినక కాదు, ప్రార్థన మనం చేయక కాదు. ఎందుకు ఏంటంటే మన ప్రార్థనలో దేవుని యొద్ద నుండి పొందుకోగలిగిన క్రమం ఎంత మాత్రం కూడా లేదు. క్రమం ఎంత మాత్రం కూడా లేదు. కనుక క్రమం ఉండాలి. మొదటి కాల సమయంలో గొట్టంలో చదువుతున్న సైదాశం తీసుకురావడానికి కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్తే నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తూ ముందుగానే సెలవు దరఖాస్తు రాసించాడండి. ఎప్పుడు అవుతుంది వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, సెలవు దరఖాస్తు రాసించాడు అడిగా. నేను అన్నాను, సరే సెలవు దరఖాస్తు రాసేసావు కదా, చెప్పేసి ఇచ్చేసి వచ్చా అన్నా. వాళ్ళు ఏం చేశారంటే, మీ నాన్నగారు పిలువని అన్నారు. నన్ను పిలిచిన తర్వాత నా సంతకం పెట్టించుకొని ఫోన్ నెంబర్ రాయించి అప్పుడు పంపించారు. అంటే వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. అలాగైతేనే పిల్లలు బయటికి పంపిస్తారు. ఊరికే సెలవు దరఖాస్తు ఇచ్చేసారు కదా, సరిగా రాసేసారు కాబట్టి కుదరదు. ఈవెన్ దేవుని పిల్లరా, నేను కన్నా నా బిడ్డని, నేను డబ్బులు ఇచ్చి చదువుతున్నా నా బిడ్డని, చదివిస్తున్న నా బిడ్డని నేను బయటికి తీసుకుని రావడానికి ఎన్ని పర్మిషన్స్ కావాలి? అది ఒక పద్ధతి. ఈవెన్ దేవుని పిల్లరా, మరి పరలోక తండ్రి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. మన ప్రార్థనకు జవాబును మనం పొందుకోవాలి. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆయన మన ప్రార్థన వినాలి అన్నా, మనకి సమాధానం కావాలి అన్నా, మన సమాధానం లేదా మన ప్రశ్నకి లేదా మన వ్యాధికి సమాధానం దొరకాలన్నా, పరిష్కారం దొరకాలన్నా ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి ఎరిగిన వారు దేవుని యొద్ద నుండి సమాధానాన్ని, పరిష్కారాన్ని పొందుకున్నారు. ఇతడు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, నా శ్రమలన్నిటిలో నుండి
ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆలోచిద్దామండి. ఇతని ప్రార్థన నచ్చడానికి, దేవుడు ఇతనికి సహాయం చేయడానికి ఇతనిలో ఉన్న క్వాలిటీస్, ఇతనిలో ఉన్న అర్హతలేంటి? ఎందుకు దేవుడికి నచ్చాడు? ఎందుకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు ఇతని ప్రార్థనకు పరిష్కరిస్తున్నాడు? ఇవి గమనించాలి అంటే దావీదు యొక్క మనస్తత్వం మనకు తెలియాలి. అదే మనం చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 31-32 వచనాలు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజేయరు. కనుక అతడు దావీదును పిలువనంపాడు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వారితో పోట్లాడుతున్నని దావీదు సౌలుతో అనగా. చాలా జాగ్రత్తగా మాట్లాడించాలి. ఒక పెద్ద యుద్ధం, ఇటు సైన్యం అటు సైన్యం సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేయాలి. యుద్ధమేమో జరగట్లేదు. ఒక ఆయన వచ్చి 40 రోజులుగా ఒకటే సవాలండి, ఇశ్రాయేలీయుల్లో మీరు ఎవరినైనా ఎన్నుకోండి, నా మీదకు పంపించండి, నేను గెలిస్తే ఫిలిష్తీయుని అంతా మీకు లోపడతాం. ఇక మరి పెద్ద దెబ్బలాటే వద్దు, ఎక్కువ ప్రాణ నష్టమే వద్దు, మీరు ఓడిపోతే ఇశ్రాయేలీయులు అందరూ మాకు బానిసలుగా ఉండాలి. నిజంగా ఇది చాలా జెన్యూన్ అండి. ఈ ఫైటింగ్ మాత్రం చాలా జెన్యూన్ ఫైటింగ్. ఒక దెబ్బకి మొత్తం రాజ్యమే దాసోహం అయిపోతుంది. ఇలా ప్రతిరోజు పిలుస్తామన్నమాట. రావడం, యుద్ధానికి పగల రావడం, సాయంకాలం అయినంత వరకు నిలబడ్డం, ఎవరైనా ఉన్నారా అని అనడం. ఇలా ఇశ్రాయేలు రోజు చాటి చేశాడు. ఎవరైనా ఫిలిష్తీయుడైన గొలియాతుతో పోరాడితే వారికి బహుమానం ఇస్తారని ఇశ్రాయేలు రాజు ప్రకటించారు. ఇప్పుడు బహుమానం ఏంటని ఆలోచించడానికి భయంకరంగా గొలియాతు కనబడుతున్నాడు. గొలియాతుతో పోరాడదాం అనుకున్న వాళ్ళకి ప్రాణభయం కనబడుతుంది. ఎవరు ముందుకు రావడం లేదు, ఎవరు ముందుకు రావడం లేదు. ఈలోపేమో అన్నయ్యని చూడటానికి వచ్చిన దావీదు అప్పటికి బాలుడు, ఎవరు ప్రాయంలోకి రాబోతున్నాడు. ఈ మాటలు విన్నాడండి. విని ఏం చేశాడని వాక్యం చెప్పింది అంటే, సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు ఆకాశ మహాకాశములు కలిగించిన దేవుడిని తిరస్కరించడానికి ఎంతటి వాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదుకి సౌలు రాజు ప్రకటించిన బహుమానం కానీ, దావీదుకి ఫిలిష్తీయుడు చేస్తున్న సవాలు కానీ ఇవేమీ కనబడటం లేదండి. దావీదు ఒకటే ఆలోచన, అసలు దేవుని ప్రజలను తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎదుగుతున్నాడు. ఇది దేవునికి అవమానం కదా, ఇది దేవునికి రోషం పుట్టించేది కదా, ఇది దేవుని యొక్క ప్రశ్నతో కూడుకున్నది కదా. ఆడు ఊరికే మాట్లాడటం లేదు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని సైన్యం. అలాంటి సైన్యాన్ని, దేవుని ప్రజలైన వారిని, దేవుని పిల్లలైన వారిని అంత సులభంగా మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మీకు ఎవరికి పౌరుషం లేదా అని దేవుని తరపున దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు అదే ప్రశ్నగా కుటుంబం తరపునో, కులం తరపునో, ఊరు తరపునో, దేశం తరపునో మాట్లాడటం లేదండి, దేవుడి తరపున మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం మన పిల్లల తరపున నిలబడతాం, మన కుటుంబం తరపున నిలబడతాం, మన అవసరం అన్నిటి వైపు నుండి నిలబడతాం. కానీ మనం నిలబడేది ఏదైనా ఉంది అంటే, ఏ స్టాండ్ తీసుకోమంటే దేవుడి తరపున మాత్రం మనం ఏ పనికి నిలబడతాం. ఇప్పుడు వాక్యం కోరుకుంటున్న లక్ష్యం ఏంటంటే దేవుని తరపున నిలబడేవారు కావాలి. ఎవరు కావాలండి? ఎవరు కావాలి? దేవుని తరపున, దేవుని పక్షంలో నిలబడేవారు కావాలి. అలాగే దేవుడు చేతగా కాదండి, నువ్వు దేవుని పక్షాన్ని
నీ పక్షాన ఆయన యుద్ధం చేయగలడు. దేవుడు నా పక్షాన నన్ను ఎవరైనా తిరుగుతున్నప్పుడు, నన్ను ఎవరైనా నిందిస్తున్నప్పుడు, నా మీద ఎవరైనా అవసరంగా మాట్లాడుతున్నప్పుడు, నా పిల్లలైన వారికి ఎవరికైనా పౌరుషం వస్తుందా అని చూస్తున్నాడండి దేవుడు. పౌరుషం అంటే మనం ఏదో ఏసుప్రభు డ్రెస్ వేసుకొని మీసాలు తిప్పేసి తొడగొట్టితో కాదండి. ఇది ప్రార్థన పూర్వకమైన పౌరుషం, రోషం. ఇది ప్రార్థన పూర్వకమైన రోషం. గొలియాతుతో దావీదుకి ఎలాంటి వైరం లేదు, శత్రుత్వం లేదు. కానీ గొలియాతు దేవుని పిల్లలైన వారిని తిరస్కరిస్తున్నాడు. అందుకు గొలియాతుతో పోరాడడానికి దావీదు సౌలు ముందు నిలబడ్డాడు. ఇప్పుడు గొలియాతుతో పోరాడడానికి పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి తెలుసా? సౌలు దగ్గర తీసుకోవాలి పర్మిషన్. సౌలు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సౌలు దగ్గరికి వెళ్ళాడండి. మాట్లాడుతున్నారు వారిద్దరు. మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అన్నీ మాట్లాడాడు. ఏమయ్యా, నువ్వు చిన్నోడు కదా, నువ్వు అతడితో నేను పోట్లాడతావు. అతడు బాల్య దినముల నుండి యుద్ధ విద్యలో నేర్పరి, ఆయన మహాబలశాలి. అతడితో ఎలా పోరాడతావు అని అడుగుతున్నాడు. ఎలా పోరాడతావు అని అడుగుతున్నాడు. అప్పుడు దావీదు చెబుతున్న మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. నా తండ్రి నాకు మందాపు చెప్తే ఆ మంద విషయంలో సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను పోరాడాను. ఇది నా ట్రైనింగ్ పీరియడ్. నేను శిక్షణ పొందిన కాలం. సింహానికి భయపడలే, ఎలుగుబంటికి భయపడలే. ఇప్పుడు గొలియాతుకు కూడా నేను భయపడాల్సిన అవసరం. అన్నీ బాగున్నాయి. సౌలు ఏం చేశాడు తెలుసండి? ఒక విచిత్రమైన మాట చేసి పంపిస్తాడు. చూద్దామండి. చివరి వచనంలో ఆ అధ్యాయంలో మనం చదువుకున్న చివరి వచనం ఏదైతే ఉందో 17వ అధ్యాయంలో 37వ వచనం. సింహము యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఎవరికి తోడుగా ఉండును గాక? ఎవరికండి? మరి సౌలుకి తోడుగా లేడా? సౌలుకి తోడుగా లేడా? సౌలు నాకు దేవుడు తోడు లేడు అనుకున్నాడు కాబట్టే సౌలు యుద్ధానికి పోయే ధైర్యం. అసలు ప్రజల తరపున యుద్ధం చేయడానికి దేవుడేమో సౌలుని రిక్రూట్ చేశాడండి. ప్రజలకు న్యాయం తీర్చడానికి, ప్రజలను పరిపాలించడానికి, ప్రజలతో పెద్దగా ఉండడానికి. ప్రజలకు కష్టం వస్తే ఆ ప్రజల కష్టానికి ముందు దేవుడి ప్రతినిధిగా నిలబడడానికి దేవుడు గాడిదలు కాసుకుంటున్నా, తప్పిపోయిన గాడిదలు వెతుకుతున్నా సౌలుని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉండును గాక, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. మరి నువ్వేం చేస్తావు? దావీదు దేవుడు సౌలు సింహాసనాన్ని ఎదిగించాడో తెలుసండి? సౌలు దేవుని అభిషేకాన్ని కాదనుకున్నాడు కనుక. దావీదు దేవుని ప్రేమించాడు కనుక. ఇప్పుడు దేవుడు మన ఎడల, మన పిల్లల ఎడల, మన కుటుంబాల ఎడల కార్యం చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? దేవుని పని ప్రేమించే వారమై దేవుని పక్షంలో ఉండాలి. ఎవరి పక్షాన ఉండాలి? ఎవరి పక్షాన ఉండాలి? ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను. ఎందుకు ఆలకించాడు తెలుసా? దావీదు దేవుని పక్షపు వాడు. దేవుని పక్షపు వాడు కాబట్టి దేవుడు ఆయన పక్షాన ఉన్నవాడిని ఎవరు కూడా విడిచిపెట్టేవాడుగా దేవుడు నేనేది ఉండదు కూడా. వాక్యం చెప్తుంది, చెడ్డవారినే ఆయన ప్రేమిస్తే మంచివారిని వదిలేస్తాడండి? వదిలేస్తాడా? బిల్లు ఆడడానికి ఆయనకే సూర్యోదయాన్ని ఇస్తే, సూర్యాస్తమయాన్ని ఇస్తే, వర్షాన్ని ఇస్తే, ఆహారాన్ని ఇస్తే, ఊపిరిని ఇస్తే మరి మనకి ఎవడా చెప్పండి? తీవ్రవాదినే 100 మందిని 1000 మందిని పక్కన పెట్టుకున్న ఆయనే దేవుడు కరుణిస్తూ ఉంటే మరి మన ఎడల ఆలోచించండి. దేవుడు
వాక్యం చెబుతుంది ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మరి మన ప్రార్థన దేవుని పక్షాన ఉంటే, దేవుని పక్షపు వారమైతే, అప్పుడు ఆయన మన తరపున ఎన్నెన్నో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన వినాలి, మన మొర ఆలకించాలి. ప్రియమైన దేవుడి ద్వారా జాగ్రత్తగా దేవుని మాటలు గమనించాలని ప్రభు గారు మనం చేస్తున్నాను. ఇంకొక వాక్యం లేఖన భాగం చదువుకున్నామండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం చదువుకున్నాను కనుక నేను వివరంగా చెప్తుంటాను, జాగ్రత్తగా నా వైపు చూసి గమనించండి. ఇక్కడ మోషే యొక్క భార్యను గురించి మాట్లాడబడిందండి. గమనించండి, మోషే యొక్క పుట్టికను గురించి మాట్లాడిందండి వాక్యం. ఇతను పుట్టిక ఎలా ఉందంటే, కనిన తర్వాత తల్లి తన బిడ్డని దాచలేని పరిస్థితి ఎదుర్కొందండి. భయపడింది, చాలా భయపడింది. చివరికేమో జమ్ము పెట్టిలో పెట్టి నదిలో వదిలేసింది. తన కుమార్తెని కాపలా ఉంచింది. ఇప్పుడు ఫరో కుమార్తె వచ్చింది, ఆ బిడ్డను చూసింది. బిడ్డను చూసిన తర్వాత ఆ బాలుడు బహు సుందరుడై ఉంటే చూచి అందంగా లేకపోతే ఆ ప్రేమ చెప్పుకోనండి. చాలా మంది ఎంతో మంది అందంగా కనపడతారు కాబట్టి మిగతా వాళ్ళు ఏం చేస్తారండి, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. అది లేకపోతే ఏమండి, ఏది లేకపోయినా మనల్ని ప్రేమించేది ఒక దేవుడేనండి. దేవుడికి మహిమ కలుగును కాక. ఆయన అందమా చోటు, ఐశ్వర్యమా చోటు, బలమా చోటు, ఏది చూడండి, ఏది చూస్తాడంటే నీవు దేవుడికి ఇష్టడువా, నువ్వు దేవుడికి ఇష్టంగా దేవుడిని ప్రేమిస్తున్నావా లేదా చూస్తాడండి. దేవుడిని ప్రేమిస్తున్నావా లేదా చూస్తాడండి. అది ఒక్కటే క్వాలిఫికేషన్. ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అందరూ నిన్ను అసహించుకున్నా, ఎవరికి నీవు అక్కడ లేకపోయినా, ఒకే ఒక క్వాలిఫికేషన్ మనలో ఉండాలి. మనము దేవుడిని ప్రేమించాలంటే ఆయన ముందుగా ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన్ని ప్రేమించడం అనే పనిని నీవు నేను ఏం చేయాలి, ప్రారంభించాలి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9-10 వచనం. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారిని పాలించి పెంచుము, నేను మీకు జీవించదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలించి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు అయ్యను. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా. చిన్నప్పటి నుంచి ఫరో కుమార్తె మోషేని పెంచలేదండి. పెంచడానికి ఏమి ఇచ్చిందో తెలుసా? జీతం ఇచ్చింది. వాక్యం చాలా జాగ్రత్తగా గమనించండి. చిన్నప్పటి నుండి ఫరో కుమార్తె మోషేని పెంచడానికి ఏమి ఇచ్చింది? జీతం ఇచ్చింది. ఏ రోజు ఉయ్యాల్లో ఒప్పలే, ఏ రోజు ఎత్తుకోలే, ఏ రోజు ఆప్యాయంగా చూసుకోలే, ఏ రోజు సమయం గడపలే, డబ్బు పెట్టుబడి పెట్టింది. పెద్దోడు అయిన తర్వాత వీడు నా కొడుకు అని పిలిచింది, ఇతడు నా కుమారుడని పిలిచింది. పెద్దోడు అయిన తర్వాత చిన్నప్పుడు బాల్యమంతా బానిసత్వాన్ని అనుభవించాడు మోసే. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూశాడు మోసే. ఇశ్రాయేలు మోస్తున్న బరువును చూశాడు మోసే. ఇలాంటి పరిస్థితుల్లో నుండి యవన కాలంలోని ఏ పరిస్థితికి వచ్చేసాడు తెలుసండి? సమృద్ధి కలిగిన ఐగుప్తు సింహాసనానికి దగ్గరగా వచ్చేసాడు. ఇప్పుడు మోసానికి కష్టం లేదు, కన్నీళ్ళు లేవు, బాధలు లేవు. ఇప్పుడు నేరుగా ఐశ్వర్యంతో కూడిన ఐగుప్తులోకి వచ్చేసాడండి. ప్రియమైన దేవుడు కదా. అయినా మోసే మనసులో ఐశ్వర్యం లేదు. మోసే మనసులో ఐశ్వర్యం లేదు, అధికారం లేదు, ఐగుప్తు యొక్క సుఖాలు లేవు. అతను ఆలోచన ఏదో తెలుసా? దేవుని పిల్లలైన వారు బాధపడుతున్నారు, వేదపడుతున్నారు, వీరి కొరకు నేనేమైనా ఏదైనా చేయగలుగుతానా అనేది అన్నాడు. దేవుని పిల్లలైన వారి కొరకు నేను ఏమైనా చేయగలుగుతానా? దేవుని పిల్లలైన
అని ఆలోచనతోనే ఉన్నాడు. సుఖం ఉంది కదా, సౌఖ్యం ఉంది కదా, ఐశ్వర్యం ఉంది కదా, అధికారం ఉంది కదా అని ఏ రోజు వాటిని బట్టి దేవుడిని కానీ దేవుని పిల్లల్ని కానీ చూడలేదు. ఇప్పుడు ఆలోచిద్దామండి. ఈ దీనుడు మొదలుపెట్టగా మోసే ఇశ్రాయేలీయుల కొరకు ఎంతకాలం ప్రార్థించుంటాడు, ఎన్నిసార్లు ప్రార్థించుంటాడు ఆలోచించండి. దేవుడు విన్నాడు. అందరూ దప్పికి చేత నాలుగు పిడచగట్టుకుపోతే, దొరికే నీళ్ళు చేదైతే, తాగడానికి అనుకూలం లేకపోతే ఆ ప్రజల పక్షాన మోసే దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నేనేం చేయాలి? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడి పిల్ల ఒకరోజు గొడవ జరుగుతుంది. ఐగుప్తీయుడు హెబ్రీయుడైన ఒక వ్యక్తిని బాధ పెడుతుంటే చూసి వారలేక చంపేసి ఇసుకలో బాధేశాడు. చంపేసి ఇసుకలో బాధ పెట్టేశాడు కదా. చేతులు దులుపుకున్నాడు, వెళ్ళిపోయాడంటే చక్కగా ఐగుప్తు సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. మన రాజ్యంలో మరుసటి రోజు నెక్స్ట్ డే ఇతను హత్య చేసి 24 గంటల గడవక మునిపే నెక్స్ట్ డే ఏం జరిగిందో తెలుసండి? ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు మధ్యకి వెళ్ళి అడుగుతున్నాడు, మీకేం గుర్తుందా? మీ ఇద్దరు ఒక దగ్గర పిల్లలు కదా, దేవుడి పిల్లలు కదా, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరు గొడవ పడద్దు, వివాదం పడద్దు అని అన్నారు. అందులో ఒకటి ఏంటంటే అసలు మా ఇద్దరి మధ్య నువ్వేంటి పెద్దలతో, మా ఇద్దరి మధ్య నీకేంటి పెద్దలతో? నేను ఐగుప్తీయుని చంపేశాను కదా, అలా మమ్మల్ని కూడా చంపుతావా అన్నాడు. ఓరి నాయనో, హత్య చేసి ఇసులో పాటేశాను కదా, ఎవరికి తెలియదు అనుకున్నాను కదా, అప్పుడే ఈ న్యూస్ వెళ్ళిపోయిందా అని అప్పుడు భయపడి పారిపోయాడండి. ఆ పారిపోవడం ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 40 సంవత్సరాలు పారిపోయాడండి. పలాలే 40 సంవత్సరాలు పలాలైపోయాడు. ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, పలాలైపోయింది 40 సంవత్సరాలు. అయినా దేవుడు వదిలిపెట్టలేదండి. అగ్నిలో నుండి, మండుతున్న పొదలో నుండి మాట్లాడుతూ మోషే మోషే అని పిలిచాడు. ఈ 40 సంవత్సరాలు మర్చిపోయాడని. ఎందుకు నన్ను పిలిచింది ఎవరు? నేనేగా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి అన్ని చూపించాడండి. అలాగా వెళ్ళడానికి నేను సిద్ధంగా లేదు. మా అన్నాడు అక్కడ, నీవే కావాలి నాకు, నేనంటే రోషం కలిగినోడే కావాలి, దేవుని పక్షాన హృదయం వండుతున్న నీలాంటి వాడే కావాలి. అన్ని సలబడిపోయాయి. ఇప్పుడు నేనేం వెళ్తాను? నేనేం చేయలేను ఇప్పుడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నెత్తోడు అన్నాడు. దేవుడు ఒక మొట్టిక ఇచ్చి, అసలు మానవులకు నోరించేవాడు ఎవడు అన్నాడని. ఎన్నిసార్లు బ్రతుకులాడుకుంటుందో చూడండి. దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉంటే అండి, నిన్ను దీవించినంత వరకు, నిన్ను నాయకుడిగా నిలబెట్టినంత వరకు, నిన్ను సింహాసనం మీద కూర్చొని పెట్టినంత వరకు నువ్వు మర్చిపోయినా ఆయన మాత్రం మర్చిపోయాడు. ఏసేపు కలకనడం ప్రారంభించాడు. ఏసేపు కళ్ళాగిపోయాడు. అతని కళ్ళ మర్చిపోయాడు. ఎందుకంటే బాగా ఎక్కువైపోయాడు. ఇంటి దగ్గర సుఖంగా పెరిగాడు తండ్రి దగ్గర. కళ్ళు ఏసేపు కన్నడం మానేశాడు. ఏసేపు కన్నడం మానేస్తే ఏసేపు పక్కన ఎదురుపోతున్న ఇద్దరు కళ్ళను స్టార్ట్ చేశాడు. ఆ ఇద్దరు కళలకి సమాధానం చెప్పాడండి. ఆ ఇద్దరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇద్దరు కళలు కన్నడం మానేశారండి. ఒకటి తల పోయింది, ఒకటికేమో పదవి వచ్చేసింది. ఇప్పుడేమో ఆ దేశాన్ని పరిపాలించే రాజు కలగడం ప్రారంభించాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నీ కళ ఆయన కంటాడు. పడదాలో నీ కళ ఆయన కంటాడు. ఆ కళను సమర్థ చేసినంత వరకు నువ్వు నిద్రపోయినా ఆయన నిద్రపోలేదు. పిలుస్తున్నాడండి, మోసే పద
వచ్చా నాకేం చేతరాదు కనబడి అన్నాడు. కనబడేశాడండి, పాము అయిపోయింది. పట్టుకున్నాడండి, పట్టుకున్నాడండి, కర్ర అయిపోయింది. అబ్బా బాగున్నాడండి. ఇంకేం చేద్దాం, నీ చెయ్య నీ గుండెకి రొమ్మున ఆనిపెట్టుకున్నాడండి. ఆనిపెట్టుకుంటే అది కుష్టిలా మారిపోయింది. ఇప్పుడు దీని మళ్ళా రొమ్ము ఆనుకున్నాడండి, మళ్ళా మామూలు అయిపోయింది. ఇంకేం చేయాలి, పద అన్నాడు. ఇప్పుడు బయలుదేరాడండి. బయలుదేరి మళ్ళా మధ్యలో డౌట్ వచ్చాడండి. ఇంతకీ నువ్వు ఎవరిని చెప్పాలేదు, నీ పేరేమని అడుగుతావు కదా, నేనేం చెప్పాలా? అప్పుడు అన్నాడు, ఎంత అద్భుతమైన మాట అన్నాడు. ఒకసారి వాక్యంలో చూద్దామండి. ఎందుకు మాట్లాడా 3వ అధ్యాయం 14వ వచనం. వాళ్ళందరూ అడుగుతారు. వాళ్ళందరూ అడిగినప్పుడు నేనేం చెప్పాలి అంటే, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను చెప్పు అన్నాడు. ఈ మాట చెప్పుకోవాలి. ఇలా చెప్పిన తర్వాత కూడా మళ్ళా నేను ఏమన్నాండి, మీరే ఊళ్ళో పంపించండి. ఎన్ని చెప్పాలి తెలుసా చాపులు, ఎన్ని సార్లు చెప్పాలి తెలుసా ప్రియుడు దేవుడు పిల్లరా. కానీ దేవుడు రోషంతో బ్రతికిన ఐగుప్తు యొక్క సింహాసనాన్ని వదిలి బ్రతికిన ఆ రోజులు చూశాడని మోసేపించాడు. మనము కూడా దేవుని కొరకు రోషము కలిగి పౌరుషులు కలిగి దేవుని మనస్సు వైపున ఆయన మనస్సును సంతోషం కలిగించే పని చేయడానికి మనము మన మనస్సును సిద్ధపరుచుకుంటే అప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆలకించి శ్రమలలో నుండి అతనిని రక్షించెను. ఆయనను రక్షించెను, మనలను రక్షించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దీనులమైన మనం ప్రార్థన చేసి వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. అయితే అలాంటి మనసు ఉందా? దేవుని పక్షాన దేవుని పక్షాన నిలబడి దేవుని మనస్సేవి నడుచుకోగలిగిన దేవుని పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా విచిత్రమైన సందర్భం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారిలో 199 మంది దేవుని పక్షాన కాదని, మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు ఈ బ్రతుకే తప్ప దేవుని పక్షాన నిలబడడం అనేది నేను దేవుని పక్షం అంటే ఏదో తెలుసండి. మోషే జీవితం కానీ దావీదు జీవితం కానీ ఒక్కసారి గమనించండి. నా బ్రతుకేమవుతుందని బయలుదేరదు వారు దేవుని పని చేయాలనే తప్ప. నేను ఇప్పుడు ఐగుప్తీయుడిని చంపేస్తున్నాను కదా, ఎవరికైనా తెలిస్తే నా ఏమవుతుంది అని ఆలోచన మోషేకి లేదు. చంపేశాడు, వెళ్ళిపోయి. నేను గొల్లియాతుతో పోరాడాను కదా, ఒకవేళ గొల్లియాతు నన్ను చంపేస్తే నా జీవితం ఏమవుతుంది అని ఆలోచన దావీదుకి లేదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు దేవుని పక్షాన. ఇలాంటి మనస్తత్వం కలిగిన ఒక యవనస్తురాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ఎస్తేరు గ్రంథం చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అప్పుడు ఎస్తేరు ముర్దెకైతో ఇలా మాట్లాడుతుంది, నీవు పోయి శూషణునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసమును ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజులకు ప్రవేశించుదును, నేను నశించదు. కారణం ఏంటో తెలుసండి, రాజు పిలవకుండా రాణి వెళ్ళడానికి లేదట. ఇంతకుముందు రాజు పిలిచినప్పుడు ఒక ఆమె రాలేదండి. రాజు రమ్మన్నాడు, అమ్మ ఒకసారి వచ్చినప్పుడు నువ్వు చాలా అందగత్తివి, ఈ 127 సంస్థానాలకు చెందిన అధికారులు వచ్చారు, ఒకసారి వచ్చి వెళ్ళమ్మా అంటే
ఆమె రెడీగా లేదట, రాణి కబురు పంపించింది. అప్పుడు ఏం చేశారంటే ఆయన ఆ పదవి నుండి తీసేశారు. ఇప్పుడు రాజు ఒక చట్టం ఏం చేశారంటే నేను పిలిచేటంత వరకు రాణి కూడా రాకూడదు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? నేను రాజు ముందుకు వెళ్ళడానికి అది న్యాయ వ్యతిరేక్తముగా ఉండను, నేను నశించను. కానీ నీవేం చేస్తావో తెలుసా? నీవు పోయి యూదులందరూ సమాజమందరిలో పోగేసి ఏం చేయాలో తెలుసా? నా నిమిత్తము ఉపవాసం ఉండండి, నేను నా పనివారు కూడా ఏం చేస్తాం? ఉపవాసం ఉంటాం. నిజంగా గుండెల మీద చేసుకున్న ఒక మాట ఆలోచించండి. మనం మన పిల్లల నిమిత్తం ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసామా? ఎవరితో పక్కన పెడదామని మనం మన పిల్లల్ని చెప్తాం. అందుకేనండి బ్రతుకులు అయిపోయాయి. అందుకేనండి జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఏ రోజైనా నీ కుమార్తె మీద, ఏ రోజైనా నీ కుమార్తె మీద జీవితాన్ని ప్రార్థించావా? అదే లేదు, మొదలుగుంటా అక్షరం నుంచి దీవించి అని అంటారు. దీవెన వెనుక భారంతో కూడిన ప్రార్థన జీవితం. ఈ వివాహాన్ని నిలబడి నీ కుమారుని నీ కుమార్తె ముందుంచి పెద్దలందరూ వచ్చి దీవించండి అంటావు. పెద్దలకి సాయంత్రం నమస్కారం చేయాలంటావు. పెళ్లి రోజు దండం పెడతారు. ఆ తర్వాత నుండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రార్థన చేయలేని రాణి అయినా ఇస్తే ఆ ప్రార్థన దీనత్వంతో కూడింది కనుక వాక్యములు మనం చదువుకున్న కీర్తన భాగం 34లో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అక్కడతో ఆగిపోక ఆయన ప్రమాదం నుండి, కష్టము నుండి, కన్నీళ్ళ నుండి, వేదన నుండి విడిపించును. ప్రియమైన దేవుని పిల్లలారా, కష్టం, కన్నీళ్ళు నీ హృదయాన్ని బలువెక్కిస్తున్నప్పుడు, నీ కుటుంబం చల్లాచెదరవుతున్నప్పుడు, రేపటి భవిష్యత్తు నీకు భయంగా కనిపిస్తున్నప్పుడు, నీ పిల్లలు భవిష్యత్తు నీకు భయంగా కనిపిస్తున్నప్పుడు, వేదన నిన్ను కమ్ముకున్నప్పుడు, ఆగకుండా కన్నుల నిండా కన్నీళ్లు కారుతున్నప్పుడు, నీ ప్రశ్నకు దొరికే ఒకే ఒక సమాధానం ఏంటో తెలుసా? నీవు ప్రార్థన చేయగలిగితే, మనసు ఆయన తప్పు చెప్పగలిగితే, దేవుడు సంతోషపడే విధముగా దేవుని కొరకు కార్యం చేయడానికి నీ హృదయంలో నువ్వు తీర్మానించుకోగలిగితే, నీ ముందున్న ప్రతి పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే దావీదు మాట్లాడుతూ చెబుతున్నమాట, ఆయన ఉత్తముడని. నేను చెప్పానండి, నమ్మదు. మీరు ఏం చేయొచ్చు? టేస్ట్ చేయండి ఒకసారి. మీరు ఏం చేయొచ్చు? ఒకసారి టేస్ట్ చేయండి, ఒక్కసారి రుచి చూడండి. రుచి చూస్తే వదలనే వదలరు. రుచి చూస్తే వదలనే వదలరు. ఒకసారి రుచి చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలు గమనించాలని మనం చూస్తున్నాం. వాకింగ్ చూడుతున్న సత్యం. దావీదు ఎందుకు ఇష్టమయ్యాడో తెలుసా దేవుడికి? దావీదు ఎందుకు సింహాసనం దేవుడు ఇచ్చాడో తెలుసా దావీదుకి? దానికి గల కారణం దావీదు యొక్క మనస్సు దేవుడిని సంతోష పెట్టాలని ఆలోచన కలుగుతుంది. ఎందుకు మోషే దేవుడికి ఇష్టమయ్యాడో తెలుసా? దేవుడి ప్రజల తరపున నిలబడాలనుకున్నాడు కనుక. ఎందుకు ఎస్తేరు దేవుడికి ఇష్టమైందో తెలుసా? దేవుడి ప్రజలను వారి సమస్య నుండి దేవుడే విడిపించగలడని నమ్మింది కనుక. మరి దేవుడు నీ పక్షాన, నీ ప్రార్థన, నీ వేదన, నీ కన్నీళ్లు, నీ కుటుంబ పరిస్థితి, నీవు ఎదుర్కొంటున్న ప్రతి భారం, ఆ ప్రతి సమస్యకి సమాధానం, పరిష్కారం కావాలి అంటే ఎవరి వైపు చూస్తావు? ఎవరితో చెప్పుకుంటావు? ఎవరితో చెప్పుకున్నా, ఎవరి వైపు చూసినా నీకు నిరాశ, నిస్పృహ తప్ప నీకెక్కడ సమాధానం దొరకదు. అందుకే కీర్తనకారుడు తర్వాత కీర్తనలో చెబుతూ అంటాడండి, రాజును నమ్ముకున్నది కంటే, మనుషులను నమ్ముకున్నది కంటే, స్నేహితులను నమ్ముకోవడం కంటే ఎవరిని నమ్ముకోవాలి? ఎందుకంటే అసలు నమ్మడం అనే పదం, ఆ పదానికి సంబంధించిన పూర్తి రైట్స్ దేవుడి మీద ఆయనకే చెబుతారు. ఆయన తర్వాత ఎవరైనా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం మనకు చూపుతున్న మార్గనిర్దేశం.
మన బ్రతుకు మార్గాన్ని, మన ఆధ్యాత్మిక స్థితిని దేవుని యొక్క వాక్యం పరిరక్షిస్తుంది. దేవుడిని సంతోషపెట్టగలిగిన స్థితి, దేవుడిని ఆనందపరచగలిగిన మనస్సు మనకు ఉన్నట్లయితే, ఉండగలిగినట్లయితే దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడి మనసు వైపు చూద్దాం. దావీదు దేవుడిని సంతోషపెట్టడానికి, మోషే దేవుడిని సంతోషపెట్టడానికి, ఎస్తేరు దేవుడి ప్రజలను కాపాడడానికి హృదయంలో కలిగి ఉన్న తీర్మానం లాంటి తీర్మానం మనం కలిగి ముందుకు సాగుతాం. తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ మాట నిరంతరంగా ఫలింపచేయును గాక ప్రార్థన చేస్తున్నాం.